ప్రదీప్, నీకు తెలుసా శ్రీమంతుడిలో 2 ఫ్యామిలీస్. ఓకే. మహేష్ బాబు గారి ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ శృతి. శృతి అన్న పేరు చెప్పగానే సాధారణంగా అందరూ గొంతు సవరించుకుంటారు, కానీ ఈ శృతి పేరు చెప్పగానే అబ్బాయిలందరూ జుట్టు సవరించుకుంటారు. సో నేను సీక్రెట్ గా చెప్పిన విషయాలన్నీ మీరు స్టేజ్ మీద చెప్పకూడదు అలా. ఐ మీన్ టు సే సో శృతి హాసన్ అండ్ ఫ్యామిలీ, మహేష్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాము. అందులో ఒకరు రాహుల్. రాహుల్, యు ఆర్ వాంటెడ్ ఆన్ ద డేస్, ప్లీజ్ రండి. ఏ ఫ్యామిలీ, విశేషాలు ఏమిటి, ఫ్యామిలీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారా కనుక్కుందాం. కమాన్. So Lloyd and Suture India proudly presents the Srimantudu audio launch powered by Oxygen water bottles, Manepalli Jewellers, Cafeco. ఇవాళ ఆడియో లాంచ్ ని మీరు జీ తెలుగులో అండ్ TV9 అండ్ NTVలో వాచ్ చేస్తున్నారు. ద మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఆన్ సావన్ అండ్ అ స్పెషల్ మొబైల్ యాప్ బై ఆదిత్య. వెల్కమ్ రాహుల్. హాయ్, హౌ ఆర్ యూ? స్పెషల్ చాక్లెట్స్ మీకు ఇస్తున్నారు. ప్రదీప్, నువ్వు గమనించావో లేదో, వచ్చిన గెస్ట్లందరూ చాక్లెట్లు పట్టుకెళ్తున్నారు, కానీ ఎవరైనా నీకో నాకో ఏమైనా ఇచ్చారా అన్న? కాదు, నాకు బాగా నచ్చింది ఏంటంటే మామూలుగా బొకే ఇస్తే బొకే ఇచ్చి కదా. మీరు ఇప్పుడు డయట్ లో ఉన్నారు, చాక్లెట్స్ తిన్నని నాకు న్యూస్ వచ్చింది, అందుకే వేస్తారు. యాక్చువల్లీ డైట్ విషయం ఒకటి థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత శివగారిని అడిగి మేము క్లారిఫై చేయాలనుకుంటున్నాము. డైట్ చేస్తే తగ్గుతామా లేకపోతే ఇంకేమైనా సీక్రెట్ ఉందా అని. ఆ సీక్రెట్ ఏమిటో థియేట్రికల్ ట్రైలర్లో రిలీజ్ చేస్తానని చెప్పారు, అందుకని నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో రాహుల్, మీరు చెప్పండి, మీరు ఏ ఫ్యామిలీ? జగపతి బాబు గారి ఫ్యామిలీయా, రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీయా? చెప్పే ముందు సార్ చెప్పొచ్చా? పర్లేదా? ఓకే. మహేష్ బాబు గారి ఫ్యామిలీ అండి. ఈ క్లాప్స్ చూస్తే థ్యాంక్ గాడ్ ఆ ఫ్యామిలీలో పెట్టారని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే ఫ్యామిలీ గురించి నేను ఎక్కువ చెప్తే బాగోద్దు, డైరెక్టర్ గారు చెప్తారు. కానీ ఒక విషయం చెప్పాలి. BCCI సడన్గా ఒక రోజు ఫోన్ చేసి ఇండియాకు మ్యాచ్ ఆడాలి, డ్రావిడ్తో 2-3 ఓవర్ ఆడాలంటే ఎవరైనా ఒప్పుకుంటారు. అలానే సడన్గా ఒక రోజు ఫోన్ చేసి మహేష్ బాబు గారి సినిమాలో చిన్న క్యామియో ఉంది, చేస్తావా, చేస్తే బాగుంటుందన్నారు. వెంటనే ఒప్పుకున్నాను. ఆయన నాకు ఫ్యాన్గా చాలా ఇష్టం అండి, కానీ ఓ యాక్టర్గా కూడా చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ స్టైల్ చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా ఆర్గానిక్గా ఉంటుంది, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఈ సినిమా చేస్తే ఆయనతో సెట్లో ఉండి దగ్గర నుంచి చూసి నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనుకున్నా. అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎలా అని తెలియదండి, ప్రతి షాట్ని ఒక యాక్టర్గా చేస్తారు, కానీ ఈ సినిమాని ఒక స్టార్గా నిలబెడతారు. అది ఏ మ్యాజికో నాకు తెలీదు. అండ్ ఈ సినిమాకి శ్రీమంతుడు అనేది చాలా యాప్ట్ టైటిల్ అండి, ఎందుకంటే ఈ సినిమా హీరో మహేష్ బాబు గారు ఒక శ్రీమంతుడు అంటే, ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారు ఇంకో శ్రీమంతుడు. ఆయనంత చాలా సింపుల్, హంబుల్, జెన్యూన్ పర్సన్ చూడడం చాలా కష్టం. సో సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ హై టు ద హోల్ ఫ్యామిలీ. జగపతి బాబు గారు ఉన్నారు. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సార్ వాజ్ ఆల్వేస్ మేకింగ్ షూర్ ద సెట్ వాజ్ వార్మ్ అండ్ ప్లెజెంట్. సో బిగ్ హై టు ద హోల్ ఫ్యామిలీ అండ్ ద కాస్ట్ అండ్ ద క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మది గారు, big thank you to all of them for making the experience very pleasant. DSP garu vachara? Okay, just wanted to use this opportunity to say sir, pedda fans sir, and fantastic music. I love the 3 songs so far. And my 3 movies ki modati cinema pedda blockbuster avalani korukuntunnanu. Ee cinema nenu Mahesh Babu garu fan kabatti elago pedda blockbuster avalani korukuntanu, కానీ ఈ సినిమాలో ఉన్నాను కాబట్టి ఇంకా సిన్సియర్గా కోరుకుంటాను. సో ఐ హోప్ ఇట్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండ్ గాడ్ స్పీడ్. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అడగగానే చెప్పచ్చా అంటే సార్ చెప్పచ్చు ఓకే అన్నారు కదా. సో ఓకే, కథ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు స్టోరీ ఏంటి? ఆ తర్వాత మీ సంగతి చెప్తారు ప్రదీప్. థ్యాంక్ యూ. జగపతి బాబు గారు మహేష్ బాబు గారి ఫాదర్, ఇది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అది ఆయనకు అనిపించింది అదనమాట. ఓకే, సేమ్ ఎక్స్ప్రెషన్. సేమ్ రియాక్షన్ నేను కూడా ఇచ్చాను. ఎప్పుడు యంగ్గా ఉంటారు, కానీ ఈ సినిమా కోసం ఆయన అలా తయారు చేయించుకున్నారు. ఆ హాట్ లుక్ చూడండి, అమ్మాయిలకి ఇంకా నచ్చుతుందంట, అందరు చెప్పారు. జగపతి బాబు గారు, మీ వల్లేనా ఏసీ తగ్గింది ఇక్కడ? హాట్ లుక్ అని చెప్పారు. బాబోయ్, అఫీషియల్స్ ఏదో ఒకటి చేయండి. మీరు అన్ని విధాలుగా చెప్తున్నారు వేయమని ఏసీ, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను, ఫ్రెండ్స్తో ఉంటాం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను.
నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను నీకు. వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాడు, అమ్మాయికి ఏం అర్థం అవుతాడు.